ఐవాస్ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం. ఈ ఒక 3 ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. ఈ 3 ఎగ్జాంపుల్స్ మనం కంప్లీట్ చేసేస్తే మనకి మూమెంట్ జనరేటింగ్ కంప్లీషన్ అయిపోతుంది. తర్వాత మనం బైనామియల్ పొజిషన్ దానికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్, obtain the moment generating function of the random variable x having the probability density function f of x. ఇప్పుడు x అంటే ఇప్పుడు x to 0. ఇప్పుడు మనకి ఒకటి ఫంక్షన్ ఇచ్చారు ఇక్కడ x to 0. ఈ x అనేది ఎప్పుడు తీసుకోవాలంట, 0 నుంచి 1 ఉన్నప్పుడు, అంటే అది ఒక మూమెంట్, అది ఒక ఫంక్షన్ అనేది 0 నుంచి 1 ఉన్నప్పుడు x లై అయితే అప్పుడు మనం ఏం తీసుకోవాలి, x తీసుకోవాలి. ఒకవేళ 1 నుంచి 2 వరకు ఉంటే 2 - x తీసుకోవాలి. 2 కన్నా ఎక్కువ ఉన్నా సరే, మైనస్లో ఉన్నా సరే 0 తీసుకోవాలి. అట్లా 3 కండిషన్స్ మనకి ఇచ్చాడు. నెక్స్ట్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ఏ కంటిన్యూస్ అనమాట. 1 నుంచి 2 వరకు కంటిన్యూస్ కదా, కంటిన్యూస్ ఎల్స్వేర్ మనకి ఇన్ఫినిటీ దాకా 0 అనమాట. అట్లా కంటిన్యూస్ ఉంది కాబట్టి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ x ఈజ్ గివెన్ బై m of x with respect to t is equal to integral minus infinity to infinity e to the power of tx f of x dx. e to the power of tx ఎందుకు తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్ x ఉంది కదా, మనం అక్కడ t ప్లేస్లో మనం ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 0 నుంచి 1 వరకు ఎంత అంట, ఇంటిగ్రల్ 0 to 1 x తీసుకోవాలి. ఇక్కడ x f of x ఏంటిది, ఇక్కడ x అనమాట. x ఇంటూ e to the power of tx dx ప్లస్ ఇంటిగ్రల్ 1 నుంచి 2 వరకు ఇప్పుడు ఏముంటుందంట, 2 - x e to the power of tx ఇంటూ dx. అట్లా ఇప్పుడు x ఇంటూ e to the power of txకి బై ఇంటిగ్రేషన్ చేసి ఏమవుతుంది చూడండి. ఇప్పుడు x పక్కకు పెట్టేసాం, తర్వాత e to the power of ఈ అనేది ఎక్స్పోనెన్షియల్లో ఇంటిగ్రేషన్ అయితే ఏమవుతుంది, e to the power of t - x బై t - 1 ఇంటూ e to the power of tx బై t స్క్వేర్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి 1 వరకు. తర్వాత 2 - x ఇంటూ e to the power of tx బై t మైనస్ ఆఫ్ -1. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఎందుకంటే మైనస్ ఇది ఎక్స్తోనే, ఎక్స్ చేసినప్పుడు ఇవాళ ఎక్స్ చేసినప్పుడు ఇది ఈక్వల్లో కూడా ఈ ఎక్స్ చేసినప్పుడు ఇది యూవీ ఫార్ములా లాగా. ఓకేనా. నెక్స్ట్ మైనస్ ఆఫ్ -1 ఇంటూ e to the power of tx బై t స్క్వేర్. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 1 నుంచి 2 వరకు. ఇప్పుడు దీంట్లో మనం లిమిట్స్ అప్లై చేసినప్పుడు మనకి వచ్చే వాల్యూస్ ఇవి. e to the power of t బై t, 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు t - 1, అట్లా ఒకసారి t - 0 ఒకసారి, ఎట్లా అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే రావాలి. అప్పుడు ఇవన్నీ మనకి e to the power of t - 1 బై t హోల్ స్క్వేర్ అనేది మనకి మిగిలిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, prove that the moment generating function of a random variable x defined by the density function f of x is equal to ఫంక్షన్ ఇచ్చాడు. ఫంక్షన్ ఎక్కడి నుంచి 1/3 అనేది ఫంక్షన్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే -1 నుంచి 2 వరకు, మిగతాదంతా 0 అనమాట. ఈజ్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ t e to the power of 2t minus e to the power of -t by 3t where t is not equal to 0. 1 t is equal to 0 అయినప్పుడు 1 అవుతుంది అనమాట. బై డెఫినేషన్ వీ హ్యావ్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ e to the power of tx f of x dx మనకి ఇచ్చింది అది. అప్పుడు మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, -1 నుంచి 2 ఉన్నప్పుడు ఏముందంట, 1/3 e to the power of tx dx. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 కాన్స్టెంట్ కాబట్టి పక్క కోసం బయటకు వచ్చేస్తుంది. మనకి e to the power of txకి ఒకటి ఇంటిగ్రేల్ అవుతుంది. e to the power of tx బై t లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, -1 నుంచి 2 వరకు. అప్పుడు దీన్ని మనము లిమిట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, మనకి 1/3t e to the power of 2t మైనస్ e to the power of -t దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అట్లా ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మన మూమెంట్ 0 కదా, మూమెంట్ 0 అనుకున్నప్పుడు లిమిట్ టెన్స్ టు 0 m of t దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ t టెన్స్ టు 0 e to the power of 2t మైనస్ e to the power of -t బై 3t. అప్పుడు లిమిట్ అప్లై చేసినాక తర్వాత ఎల్ హాస్పిటాలిటీ రూల్ అప్లై చేస్తే మూమెంట్ తీసేసినాక మనకు వచ్చేది 2 + 1/3 ఈజ్ ఈక్వల్ టు 3/3 దట్ ఈస్ 1.
మూమెంట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు e to the power of minus e to the power of 2t minus e to the power of minus t by 3 where t tends to t is not equal to 0. అదే మనకు ప్రూవ్ అయిపోయిందని చెప్తున్నాడు. నెక్స్ట్ if a random variable x has the moment generating function is given by m of t 2 by 2 minus t find the variance అనుకో అని చెప్పాడు. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది m of t 2 minus 2t అని ఇచ్చాడు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ దీన్ని డినామినేటర్లో 2 బై డినామినేటర్లో 2 కామన్ చేశాను. 2 కామన్ చేసి ఏమవుతుంది, 2 ఆఫ్ 1 మైనస్ టీ బై 2 వస్తుంది. అప్పుడు 1 మైనస్ టీ బై 2 దాన్ని మీరు పంపిస్తే ఏమైతే 2 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, దాన్ని ఇన్వర్స్ అవుతుంది. అప్పుడు ఇన్వర్స్ అయితే దీనికి ఒక ఫార్ములా ఇన్ఫినిటీ. ఇప్పుడు మనకి మనం నిన్న e to the power of x అట్లా చేసాం కదా, ఆ ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 1 ప్లస్ t బై 2 ప్లస్ 1 t స్క్వేర్ బై 4 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ t to the power of n by n. నెక్స్ట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 1 by 2 1 t by 2 దట్ ఈస్ ఎంత మనకాడ 1 by 2 అనేది కోఎఫిషియంట్ అనమాట. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎంత ఇన్ ఈక్వేషన్ 1 ఇక్కడ ఎంత ఈ దట్ ఈస్ ఈ స్క్వేర్ దట్ ఈస్ వేరియన్స్ ఫార్ములా ప్రకారం దాన్ని చూస్తారు అనమాట 1 by 2. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 by 2 మైనస్ 1 by 4 ఈజ్ ఈక్వల్ టు 1 by 4. ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి 3. ఇవాళతోని ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఇవి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, అంత ఇంపార్టెంట్ కూడా కావు ఇవి, బట్ చూసుకోండి ఒకసారి. అట్లా చూసుకుంటే మీకు బెటర్ ఉంటుంది. ఓకే, అండ్ రేపు బైనామియల్ స్టార్ట్ చేద్దాం. బైనామియల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట అవి టాపిక్. రేపు బైనామియల్ స్టార్ట్ చేద్దాం. బైనామియల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట అవి చాలా. ఇంకా దీనిలో ఫార్ములాస్ ఉంటాయి అండ్ పీ క్యూ అట్లా ఉంటాయి. అవి ఒక్కొక్కసారి మనం చూసుకున్నామంటే అవి చాలా ఈజీగా ఉంటాయి మనకు అది. ఓకేనా, until then have a nice day. Please hit the like button and get subscribed to my channel and click on the bell icon and share to your friends and family members. Thank you.